హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఎదుటి వ్యక్తికి ప్రేమను తెలియజేసేందుకు వందల మెసేజ్లు పంపించాల్సిన అవసరం లేదు. నేరుగా నులువెచ్చని కౌగిలింత ఇస్తే చాలు ప్రేమను పూర్తి స్థాయిలో వ్యక్తం చేయవచ్చు. అంతటి శక్తి కౌగిలింత సొంతం. వివిధ రకాల భావాలను చేతల్లో చూపించడానికి హగ్స్కు మించిన మరొక మార్గం లేదు. అందుకే వ్యాలంటైన్స్ వీక్లో ప్రత్యేకంగా హగ్ డే అంటూ ఒకటి ఉంటుంది. దీనిని ఏటా ఫిబ్రవరి 12న జరుపుకుంటారు. అయితే వివిధ రకాల కౌగిలింతల అర్థాలు భిన్నంగా ఉంటాయి. ఒకరిని ఎలా కౌగిలించుకుంటారు అనే దానిపై ఆధారపడి ప్రేమ, రొమాన్స్, భద్రత, మద్దతు లేదా స్నేహం వంటి ఫీలింగ్స్ వ్యక్తపరచొచ్చు. సైకలాజికల్ రీసెర్చ్ జర్నల్లో 2018లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం చాలా మంది ప్రజలు కుడివైపు నుండి కౌగిలించుకోవటానికి ఇష్టపడతారు. అయితే ఎడమవైపు కౌగిలింతలు మంచి చెడు పరిస్థితుల్లో ఇవ్వటానికి అనుకూలంగా ఉంటాయి. ప్రేమికుల నుంచి బంధువుల వరకు ఇచ్చుకోవటానికి అనేక రకాల హగ్స్ ఉన్నాయి. కానీ 6 కౌగిలింతలు బాగా పాపులర్ అయ్యాయి. అవేంటి, వాటికి అర్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వెనుక నుంచి కౌగిలించుకోవటం ఒక వ్యక్తి మరొకరి వెనుక నిలబడి భాగస్వామి ఛాతీ లేదా మెడ చుట్టూ చేతులు పెనవేసి వారి వీపును దగ్గరగా తాకేలా డీప్ హగ్ ఇస్తారు. ఇది భాగస్వామిపై ప్రేమ, అభిమానం, మద్దతు, సాన్నిహిత్యాన్ని చూపుతుంది. దీని ద్వారా రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా తెలియజేయవచ్చు. రొమాంటిక్ హగ్ ఇద్దరు భాగస్వాములు శరీరాలను ఎదురుగా తీసుకొచ్చి నడుములను టచ్ చేసుకుంటూ ఒకరినొకరు కౌగిలించుకుంటారు. ఇది ఒక రొమాంటిక్ హగ్. దీనికి మించి మరింత రొమాన్స్ చేయడానికి ఇది తలుపులు తెరుస్తుంది. బేర్ హగ్ సాధారణంగా ఈ కౌగిలింతను నిలబడి ఇస్తారు. అవతలి వ్యక్తిని చాలా దగ్గరగా, గట్టిగా చాలాసేపు కౌగిలించుకుంటారు. నువ్వు లేకుండా నేను ఉండలేను వంటి బలమైన ఫీలింగ్స్ తెలియజేయటానికి బేర్ హగ్ ఇవ్వచ్చు. ప్రేమికులు, భార్యాభర్తలు, తల్లి పిల్లలు, స్నేహితులు, బంధువులు కూడా ఈ హగ్ ఇచ్చుకోవచ్చు. పిక్ పాకెట్ హగ్ ఇదొక రొమాంటిక్ హగ్. లవర్స్ ఒకరినొకరు కౌగిలించుకుంటూనే ప్యాంట్ జేబుల్లో చేతులేసి వారిని దగ్గరగా లాగుతారు. ఇది ప్రేమ, ఆప్యాయతను చూపే మధురమైన కౌగిలింత. భారత్లోని సైడ్ హగ్ ఇద్దరు వ్యక్తులు పక్కపక్కనే నిలబడి నడుము లేదా భుజం చుట్టూ చేతులతో ఒకరినొకరు కౌగిలించుకుంటారు. ఇది మర్యాదపూర్వకమైన, స్నేహపూర్వకమైన కౌగిలింత. ప్రియులకు సైడ్ హగ్ ఇవ్వడం ద్వారా ఆప్యాయతను పంచవచ్చు లేదా సౌకర్యాన్ని అందించవచ్చు. బడ్డీ హగ్ ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు 2 చేతులను భుజాలపై పెనం వేసుకుంటారు. ఛాతీని చిన్నగా తాకుతూ ఈ కౌగిలింతను ఇస్తారు. స్నేహం, ఆప్యాయత చూపటానికి బడ్డీ హగ్ ఉత్తమంగా నిలుస్తుంది. ఈ హగ్ ఇచ్చినప్పుడు సాధారణంగా వెన్ను తడుముతారు లేదా వీపును ప్రేమగా నిమురుతారు. ఇది ప్లాటోనిక్ రిలేషన్షిప్ సూచిస్తుంది. సైకలాజికల్ రీసెర్చ్ జర్నల్లో 2018లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం చాలా మంది ప్రజలు కుడివైపు నుంచి కౌగిలించుకోవటానికి ఇష్టపడతారు. అయితే ఎడమవైపు కౌగిలింతలు మంచి చెడు పరిస్థితుల్లో ఇవ్వటానికి అనుకూలంగా ఉంటాయి. ప్రేమికుల నుంచి బంధువుల వరకు ఇచ్చుకోవటానికి అనేక రకాల హగ్స్ ఉన్నాయి. కానీ 6 కౌగిలింతలు బాగా పాపులర్ అయ్యాయి. అవేంటి, వాటికి అర్థాలేంటో తెలుసుకుందాం. ఇష్టమైన వారిపై ప్రేమను తెలిపేందుకు హగ్ చేసుకోవడం బెస్ట్ సింబాలిజం. వారిని కౌగిలించుకుంటే చెప్పలేని ఎన్నో భావాలు చెప్పినట్లుగా ఉంటుంది. స్నేహితులు, సన్నిహితులు, చుట్టాలు ఇలా ఎవరైనా సరే ఒక్కసారి కౌగిలించుకుంటే అప్పటి వరకు ఉన్న దూరం దగ్గరైపోయినట్లుగా ఉంటుంది. నిజానికి హగ్ చేసుకుంటే అంత బాగుంటుందా? అన్ని భావాలున్నాయా? అసలు అవేంటి? ఈ వివరాలన్నీ తెలుసుకోండి. మీరు కూడా తోడుగా ఉన్నామని అసలు ఎందుకు కౌగిలించుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా? దీనివల్ల ఏంటి మేలు అనేది ఆలోచించారా? ఎన్నో చెప్పలేని భావాలని కౌగిలింత తెలియజేస్తుంది.
స్నేహితుడు, ప్రేమికులు, బంధువులు ఇలా ఎవరైనా సరే వారికి మీ సంరక్షణ ఎప్పుడూ ఉంటుందని చెప్పినట్లుగా ఉంటుంది. ప్రేమికుల వారంలో హగ్ డే. కౌగిలింతలకి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టే దీనికి ప్రేమికుల వారోత్సవాల్లోనూ చోటు దక్కింది. వాలంటైన్స్ వీక్లో హగ్ డే అని ఓ రోజు ఈ కౌగిలింతలకి అంకితమిచ్చారు. ప్రతిసారి అందరి విషయం కంటే ప్రేమికుల విషయంలో కౌగిలింతలకి ప్రత్యేక స్థానం ఉంటుందనే చెప్పొచ్చు. ప్రియురాలు అలిగితే వారిని బుజ్జగించేందుకు ఓ హగ్, కోపంలో ఉంటే ఆ కోపాన్ని మటుమాయం చేసేందుకు హగ్, బాధపడుతుంటే ఆ బాధను దూరం చేసేందుకు మరో కౌగిలింత, సంతోషంలో ఉంటే దానిని రెట్టింపు చేసేందుకు మరో హగ్. అబ్బబ్బా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి ప్రేమికులు తమ ప్రేమని ఆస్వాదిస్తుంటారు. ఇప్పటి వరకు హగ్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 12వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. జగపతి బాబుగా పేరొందిన వీరమాచినేని జగపతి చౌదరి తెలుగు సినిమా నటుడు. తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు అయిన విబి రాజేంద్ర ప్రసాద్ కుమారుడు. దాదాపు 100 చిత్రాల్లో నటించి 7 నంది పురస్కారాలను అందుకున్నారు. కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా నటించాడు. కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా పేరుగాంచిన కొన్ని సినిమాలతో ప్రయోగాలు కూడా చేశాడు. ఉదాహరణకు గాయం, అంతఃపురం, ప్రవరాఖ్యుడు, లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు లాంటి సినిమాల్లో అతను పోషించిన పాత్రలే. జగపతి బాబు ఫిబ్రవరి 12, 1962న మచిలీపట్నంలో జన్మించాడు. కో డైరెక్టర్ ద్వారా విషయం తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ జగపతి బాబు ఇష్టాన్ని మన్నించి 1989లో సింహస్వప్నం సినిమా తీసి తెలుగు సినిమాకు పరిచయం చేశాడు. ఈ సినిమాలో కృష్ణంరాజు కథానాయకుడు. తొలి సినిమాలోనే ద్విపాత్రాభినయం చేసిన మొదటి నటుడు జగపతి బాబు. ప్రాణ్ ఒక ప్రముఖ భారతీయ నటుడు. తనదైన విలక్షణ శైలితో దాదాపు 400 చిత్రాల్లో నటించాడు. దాదాపు 6 శతాబ్దాల పాటు ఇతని నట జీవితం సాగింది. కొన్ని తెలుగు చిత్రాల్లో కూడా ప్రతినాయక పాత్రలను పోషించాడు. ప్రాణ్ ఫిబ్రవరి 12, 1920న పాత ఢిల్లీలోని బల్లిమరన్ అనే ప్రాంతంలో ఒక సంపన్న పంజాబీ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి కేవల్ కృషన్ సికన్ సివిల్ ఇంజనీర్గా ప్రభుత్వ కాంట్రాక్టర్గా పనిచేసేవాడు. ఆయన తల్లి రామేశ్వరి. వారికి 4 కొడుకులు, 3 కూతుళ్ళు. ప్రాణ్ చిన్నతనంలో చదువులో, ముఖ్యంగా గణితంలో మంచి ప్రతిభ కనబర్చాడు. తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో నివసించాల్సి రావటంతో ఆయన డెహ్రాడూన్, కపుర్తలా, మీరట్ లాంటి అనేక ప్రదేశాల్లో చదివాడు. చివరిగా మెట్రికులేషన్ ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో పూర్తి చేశాడు. 80ల్లో పంజాబ్ అంతా భయంకరంగా ఉండేది. ఎక్కడ బాంబు పేలుతుందో తెలియదు. తుపాకుల బుల్లెట్లు ఎక్కడి నుంచి వస్తాయో అంతుపట్టదు. లా అండ్ ఆర్డర్ ఉండేది కాదు. మోటార్ సైకిళ్లపై యువత ఆయుధాలు చేతపట్టి విచ్చలవిడిగా తిరిగేవారు. ఖలిస్తాన్ మద్దతుదారులు బాహాటంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవారు. వీరి ధైర్యానికి కారణం ఒక్కరే కావటం గమనార్హం. ఆయనే జయర్నల్ సింగ్ భింద్రన్వాలే. తొలినాళ్లలో సాఫ్ట్గా ఉన్న భింద్రన్ కరుడుగట్టిన వేర్పాటువాదిగా మారటం గమనార్హం. ఆధ్యాత్మిక సంస్థ నుంచి అడుగులు. ఫిబ్రవరి 12, 1947న మోగా జిల్లాలో ఆయన జన్మించారు. వ్యవసాయ కుటుంబం కావటంతో 6వ తరగతిలోనే చదువు ముగించి పొలం బాట పట్టాడు. అనంతరం కొన్నాళ్లకు ఆధ్యాత్మిక విద్యాసంస్థలో చేర్పించారు. తర్వాత మత పెద్దగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. గుండప్ప రంగనాథ్ విశ్వనాథ్ భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. 1970 దశాబ్దపు భారత అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకడు. 1969 నుంచి 1983 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 91 టెస్టులు ఆడి 6080 పరుగులు సాధించాడు. ఇందులో 14 శతకాలు ఉన్నాయి. 1974, 1982 మధ్యలో వన్డే పోటీలను కూడా ఆడాడు. 1975, 1979 ప్రపంచ కప్ క్రికెట్లో భారత తరపున పాల్గొన్నాడు.
దేశవాళీ క్రికెట్లో అతను కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించాడు. ఇతను సునీల్ గవాస్కర్ సోదరిని వివాహం చేసుకున్నాడు. 1969లో కాన్పూర్లో ఆడిన తన తొలి మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు. గుండప్ప విశ్వనాథ్ 1949 ఫిబ్రవరి 12న భద్రావతి, మైసూర్, కర్ణాటకలో జన్మించారు. అజిత్ సింగ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి. ఆయన మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు. అజిత్ సింగ్ 1939 ఫిబ్రవరి 12లో ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చౌదరి చరణ్ సింగ్, గాయత్రి దేవి దంపతులకు జన్మించాడు. అజిత్ సింగ్ రాజకీయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడు. అజిత్ సింగ్ రాజకీయాలకు వచ్చే ముందు 15 ఏళ్ల పాటు కంప్యూటర్ ఇండస్ట్రీలో పనిచేశాడు. ఆయన 1986లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యాడు. అజిత్ సింగ్ 1989లో లోక్సభ ఎన్నికల్లో బాగ్పత్ లోక్సభ నియోజకవర్గం ఎంపీగా గెలిచాడు. ఆయన బాగ్పత్ లోక్సభ నియోజకవర్గం నుండి 7 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1989 డిసెంబర్ 5 నుండి 1990 నవంబర్ 10 వరకు ప్రభుత్వంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేశాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.